హాయ్ హలో నమస్తే గాయ్స్, మేమందరం వచ్చేసి క్రికెట్ టీము. వీడైతే పాపము బరగొడ్లకు పోయి చిగుడు కానీ నిజంగా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడతాడు. అక్కడ వాళ్ళ బరగొడ్లు ఉన్నాయి ఇప్పుడు ఫ్రెండ్స్. నిజంగా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వర్షంలో కూడా ఇంత బరగొడ్లు కాస్తున్నాడు అంటే కూడా ఇంత గ్రేట్ మ్యాన్. ఎన్ని బరగొడ్లు నీ మొత్తం? 6 బరగొడ్లు. 6 బరగొడ్లు వచ్చేసి ఒక 6 లక్షలు అవుతాయి. 3 లక్షలు 3 లక్షలు ఫుల్ ఎంజాయ్. పాలు ఏమైతారా? ఎందుకు ఇంకా ఏంది ఆడతావు పాపం. చూడండి ఫ్రెండ్స్, మ్యాచ్ వర్షం కారణంగా మొత్తం రద్దు అయిపోయింది. స్టేడియంలో ఎవరు లేరు. మ్యాచ్ రద్దు అయింది ఫ్రెండ్స్. మొత్తం ఫుల్ వచ్చేసి ఫుల్ వర్షం పడుతుంది. కానీ ఏం చేస్తాం, ఐపీఎల్ లాగానే క్రికెట్లో ఎలాగా వర్షం పడితే ఎలా రద్దు అవుతుందో మ్యాచ్ సేమ్ అలాగనే సేమ్ రద్దు అయిపోతుంది మ్యాచ్. చూడండి అందరూ ఎన్నికి వెళ్ళిపోతున్నారు. ఫుల్ వర్షం, ఫుల్ రెయిన్. నేనైతే ఒక 6 కొట్టినా. అక్కడ అతను చూడు, అతని పరిస్థితి చూడు. బరగొడ్లకు పోయి అతను ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. కానీ బరగొడ్లు ముఖ్యం కాబట్టి క్రికెట్ కాదు కదా ముఖ్యం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి వర్షం పడుతుంది, మొత్తం నానిపోతా. బాయ్. కమాన్ కమాన్ కమాన్. హాయ్ ఎప్పుడు. ఈ గ్రౌండ్ ఇప్పుడు వర్షం పడింది కదా, వర్షం పడిన కారణంగా మీకు తెలుసు ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తం రద్దు అయిపోయింది. వర్షం పడినప్పుడు మీకు చూపించిన కదా వీడియోలో, మొత్తం రద్దు అయిపోయినందుకు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? కమాన్ స్టార్ట్ నౌ గేమ్. రద్దు అయిపోయినందుకు మళ్ళీ స్టార్ట్ గేమ్ అవుతుంది. మళ్ళీ అందరు వచ్చేసినారు. కానీ ఫుల్ ఎండ వచ్చేసింది పైన. అతను వచ్చేసి మొత్తం డిగ్రీ అయినాడు ఫ్రెండ్స్. డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. కానీ పీజీ అయిపోయిన కూడా బరగొడ్లు కాసి క్రికెట్ ఆడుతున్నా అంటే ఎంత ఎంజాయ్ మ్యాన్ అంటే చూడు. ఫిట్నెస్ చూడు, మొత్తం వచ్చేసి బాడీ మొత్తం వచ్చేసి. ఇతను వచ్చేసి ధోని ఫ్యాన్స్. ఇడు మధు నూడు ధోని ఫ్యాన్స్ ఏదన్నా. అరే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉండొచ్చు కదరా. ఓకే ఓకేరా, సరే కానీ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఉండొచ్చులే. కానీ తను వచ్చేసి రారా నువ్వు అట్నేనా బ్యాక్ సైడ్ అట్నేనా. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇతను ఎంత అదృష్టవంతుడో. రేవంత్ అన్న ఫ్యాన్స్ అంటే రేవంత్ అన్న ఫ్యాన్స్ ఇక్కడ ఊడుకున్నారు. అంటే మన రాయలసీమలో ఊడుకున్నారు. ఇక్కడ కింగ్ ఈజ్ ఏ తెలంగాణ మ్యాన్, తెలంగాణ కింగ్. ఇక్కడ రైతు ఆత్మీయ సంబరాలు. బా రాయలసీమ వ్యక్తి తను. కానీ ఇతనికి ఆ టీ షర్ట్ వేసుకున్నా అంటే తెలంగాణ అభిమానం. ఫ్యాన్స్ అను రేవంత్ నాకు డైరెక్ట్ ఫ్యాన్సా? వావ్ సూపర్ మ్యాన్. అదేంటి టాటూ? ఓకే బా సూపర్. ఓకే ఇతను వచ్చేసి కూడా క్రికెట్ చాలా బాగా ఆడతాడు ఫ్రెండ్స్. ఎవరి ఫ్యాన్స్ క్రికెట్ లో? హార్దిక్ పాండే. ఓకే ఓ సూపర్. నేను విరాట్ కోహ్లీ, ఆల్వేస్ విరాట్ కోహ్లీ ఫ్యాన్. నేను కూడా విరాట్. ఓకే ఓకే బాయ్. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నా బ్యాటింగ్ వచ్చేసింది. నా బ్యాటింగ్ తర్వాత మీరు చూడండి ఎలా ఆడతాను. సూపర్ గా ఆడతాను నేను బ్యాటింగ్ క్రికెట్. 6-4 బుల్లెట్ పట్టుకుంటే ఒక బాల్ కనెక్ట్ చేస్తాను. పోదనా 4-4 ఫ్రెండ్స్. ఇతను వచ్చేసి క్రికెట్ కి వస్తాడు. అక్కడ బరగొడ్లు ఉన్నాయి కదా, బరగొడ్లు కాసి క్రికెట్ కి వస్తాడు. కానీ క్రికెట్ మాత్రం చాలా బాగా ఆడతాడు ఇతను. ఎవరి ఫ్యాన్స్ క్రికెట్ లో? MS ధోని, చెన్నై ఫ్యాన్స్ బెంగళూరులో. కానీ ఇతను కూడా బాగా మంచి హిట్టర్, క్రికెట్ బాగా ఆడతాడు ఫ్రెండ్స్. కానీ బరగొడ్లు కాస్తూ అట్లా ఎంజాయ్ చేస్తున్నాడంటే ఈ లైఫ్లో ఎవరు చేయరు ఇట్లా. కానీ ఫుల్ ఇంట్రెస్టెడ్. మంచిగా ఒక మొబైల్ తీసుకుంటాడు, మొబైల్ తీసుకుని సాంగ్స్ వినుకుంటూ బరగొడ్లు కాస్తూ క్రికెట్ ఎంజాయ్ ఇట్లా మొత్తం. ఇతను వచ్చేసి ఇందాక చూపించిన కదా, ఇందాక చూపించినప్పుడు మొత్తం ఇతను ఫీల్డింగ్ చేసినాడు. కానీ ఇప్పుడు బ్యాటింగ్ వచ్చింది కాబట్టి రెస్ట్ వచ్చింది. నీ బ్యాటింగ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా తీస్తా. ఓకే 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 ఓకే. అక్కడ రెడ్ టీ షర్ట్ ఉన్నాడు కదా, అతనే బరగొడ్లోకి వచ్చినాడు కదా, ఇందాక చెప్పినాను కదా. అతను వచ్చేసి ఇందాక 6 కొట్టినాడు. కానీ మంచి బ్యాటర్ అతను.
అయ్యా గిటే సూపర్. ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. హాయ్ చెప్పరి ప్రేక్షకులకి. మై విలేజ్ వికెట్స్. ఈ వికెట్ వచ్చేసి ఇక్కడ ఇరిగిపోయింది కదా. అరే అక్కడ పైన లొకేషన్స్ వల్ల ఉన్నాయి చూడు. పైన మేఘాలు, కింద మూడు తాడు టెంకాయ చెట్లు. ఎట్లా ఉన్నారు అందరూ? ఈరోజు మ్యాచ్ ఉంది కదా, అదే ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదా నైట్. ఈరోజు ఖచ్చితంగా ఆర్సీబీ మ్యాచ్ గెలిచాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి నేను కూడా ఇక్కడ క్రికెట్ ఎంజాయ్ చేస్తుంటాం పల్లెటూర్లలో. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు కదా. చూడండి ఒకసారి ఎట్లా ఉన్నారు.